గెలుపు అంటే ఏంటి? పెద్ద కొడుకు ఉద్యోగం వస్తే గెలుపు, బిజినెస్ సక్సెస్ అయితే గెలుపు, ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే గెలుపు. కానీ గెలిచాక మనం హ్యాపీగా ఉన్నామా? మనం గెలుస్తూనే ఉంటాం, కానీ బతికే విషయంలో మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? మనమందరం ఒక రేస్లో పరిగెడుతున్నాం. స్కూల్లో టాప్ ర్యాంక్ కోసం, కాలేజీలో బెస్ట్ ప్లేస్మెంట్ కోసం, ఆఫీసులో ప్రమోషన్ కోసం. రన్నింగ్ కంటిన్యూ. కానీ ఈ రేస్ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలీదు. ఒక గోల్ రీచ్ అయ్యిందంటే ఇంకో గోల్ను ముందు పెట్టేస్తాం. ఫలితం గెలవడం తెలిసిన మనం నిజంగా బతకడం మరచిపోతాం. గెలవడం కంటే బతకడం మిన్న. కానీ బతకడం అంటే ఏంటి? ఒక్కసారి ఫోన్ని పక్కన పెట్టి నిజంగా కాఫీ రుచిని ఆస్వాదించండి. సక్సెస్ అర్థం లేకుండా పోతుంది మన దగ్గర మనుషులు లేకుంటే. శరీరానికి, మనస్కి బ్రేక్ ఇవ్వండి. మరిన్ని గెలుపులకైనా మీ ఆరోగ్యం అవసరం. గెలుపు తప్పు కాదు, కానీ బతకడం కూడా అలా మరచిపోవడం మంచిది కాదు. మోడరేషన్లోనే జీవితం అర్థవంతం. గమ్యం వైపు పరిగెత్తండి, కానీ దారిలో వచ్చే అందాలను కూడా ఆస్వాదించండి. గెలవడమే కాదు, బతకాలనే అర్హత కూడా మనకు ఉంది. రేస్ మానేయొద్దు, కానీ పరిగెత్తడమే లెఫ్ అని అనుకోవద్దు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.